హాయ్ అండి. చాలామందికి పైపింగ్ రావడం రాదండి. ఇలాగా నీట్‌గా అదేవిధంగా థ్రెడ్ పైన కుట్టు పడిపోతా ఉంటది. అలా రాకుండా ఉండాలంటే మన మిషన్‌లో ఒక చిన్న సెట్టింగ్ అయితే చేసుకోవాలండి. చాలా సింపుల్. దానికోసం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. సో, నేను చెప్తాను. చూసారా ఎంత సన్నగా వచ్చేసిందో? ఇలాగ సన్నగా రావాలంటే మనకి సూది అనేది థ్రెడ్ పక్కనే పడాలండి. చూసారా? థ్రెడ్ ఇటువైపు ఉంది, సూది అటువైపు ఉందనమాట. సూది అనేది ఎటైనా పెట్టుకోవచ్చండి. మన ఇష్టము, మన చేతి వాళ్ళని బట్టి. సో, నేనైతే ఎడమ చేతి వైపుకి సూది పెట్టుకున్నాననమాట. కుడి చేతి వైపుకి నాకు కొంచెం గ్యాప్ వచ్చేలా పెట్టుకున్నాను, నా చేతి వాళ్ళని బట్టి. మీరేమో కుడి చేతి వైపుకి సూది పెట్టుకుని ఎడమ చేతి వైపుకి మీరు గ్యాప్ పెట్టుకున్నా పర్లేదు. ఇలా చేయాలంటే మీరు ఏం చేయాలంటే ఇక్కడ 2 బ్లాక్ కలర్‌లో హోల్స్ టైప్‌లో ఉంటాయి కదా! అందులో ఫస్ట్‌ది ఇలా ఓపెన్ చేసేసేయండి. ఓపెన్ చేస్తే లోపల స్క్రూ ఉంటుందన్నమాట. ఆ స్క్రూ కొంచెం లూజ్ చేసామంటే మనం పాదం అనేది అటు ఇటు తిరుగుతుంది. అప్పుడు మనం చేతి వాళ్ళని బట్టి సెట్ చేసుకుని మళ్ళీ స్క్రూ అనేది బిగించేసుకోవాలి. అప్పుడు మనకి సూది అనేది పక్కనే ఉంటుంది. థ్రెడ్కి కావాల్సినంత గ్యాప్ ఉంటుంది. దానివల్ల మీకు థ్రెడ్ పైన కుట్టు పడకుండా ఉంటుందండి. చూసారా, నేనైతే ఇలాగే సెట్ చేసుకుని పెట్టుకున్నాను. అప్పుడు సూది అనేది పక్కకి జరిగిందనమాట. నేను ఆల్రెడీ సెట్ చేసుకున్నాను. మీరు ఒక లోపల స్క్రూ ఉంటుంది, కొంచెం లూజ్ చేసుకోండి. సో, ఇప్పుడు ఎలాగే స్టిచ్ చేయాలో చూపిస్తాను. క్రాస్కున్న క్లాత్ని తీసేసుకొని మీ చేతి వాళ్ళని బట్టి ఇలా స్టార్ట్ చేసుకోవాలండి. ఈ క్లాత్ అనేది 1.5 ఇంచుతో తీసుకోండి, క్రాస్గా ఉన్నది. అన్నీ కూడా జాయిన్ చేసేసుకోండి. ఎందుకంటే మనకి నెక్ ఎంత పొడుగుందో అంత కావాలి కదా. వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టేసుకుని 1 ఇంచ్ వరకు ఉంచుకుని మిగతా క్లాత్ అంతా నీట్గా కట్ చేసుకోవాలి. ఎక్కడ సాగదీయకూడదండి. ఇది వచ్చేసి పాట్ నెక్. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి, నేను ఎలాగైతే కుడుతున్నానో అలాగా. ఒక చిన్న సెట్టింగ్ అండి, అంతే, ఇంకేం లేదు. ఇక్కడ సాగదీయకండి. ఇక్కడ షేప్ వచ్చింది కదా, ఇక్కడ కూడా సాగదీయకూడదు. ఇలా నీట్గా షోల్డర్ కుట్టు అనేది బ్యాక్ సైడ్ వైపుకే ఉండాలి. ఇలా మొత్తం కూడా కుట్టుకుంటూ వెళ్ళాలి. ఇలా నీట్గా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇప్పుడు రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసుకుని తిప్పేసుకుని కూడా ఇంకేమన్నా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకుంటే ఇంకా ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది అనమాట. తిప్పినప్పుడు మనకి తెలిసిపోతుంది క్లాత్లు ఏమైనా ఉన్నాయని. ఇక్కడ కొంచెం ఉంది, ఇలాగా. ఇక్కడ కూడా అంతే, చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి. ఇప్పుడు 12వ నెంబర్ థ్రెడ్ తీసుకుంటే పైపింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. 12వ నెంబర్ థ్రెడ్ అనమాట. ఇలా నీట్గా కట్ చేసుకుని రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి. ఇలా మొత్తం కూడా ఇక్కడ కూడా అంతే. 12వ నెంబర్ థ్రెడ్ అనమాట. ఇలా పెట్టేసుకుని ఇలా ఓపెన్ చేసేసుకొని థ్రెడ్ ఇలా లోపలికి పెట్టేసుకోండి. మొత్తం నీట్గా ఫోల్డ్ చేసుకుని రఫ్ ఇచ్చేసేయండి స్టార్టింగ్లో. అంతే, ఇలా ఫోల్డ్ చేసుకుంటూ నీట్గా వెళ్ళిపోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ లూజ్ రాకుండా చూడండి, దగ్గర నుంచి చూపిస్తాను మీకు. ఇంకోండి, ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ నీట్గా. చూసారా, థ్రెడ్ పక్కనే కుట్టు పడుతుంది. ఇంకో చూసారా ఎంత బాగా పడుతుందో, అలా పడుతుంది అనమాట. ఇలాగా ఇలా ఫోల్డ్ చేయటం, థ్రెడ్ పెట్టడం. ఖర్చు అనేది బ్లౌజ్ వైపుకి ఉండాలన్నమాట. ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. ఇలా లూజ్ రాకుండా చూసుకోండి. అంతే. బ్లౌజ్ క్లాత్ అనేది పాదం వైపుకి పడకూడదండి. మన చేతితోటి నీట్గా ఇలాగా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇలాగా
నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి. థ్రెడ్ ఎంతలా ఉందో అంత వచ్చేటట్టు చూసుకోండి. ఇలాగా థ్రెడ్ పక్కనే కుట్టు పడాలండి. ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది లాస్ట్ వరకు. చూడండి, రెండో సైడ్ నేను హెమ్మింగ్ చేయిస్తాను. ఇక్కడ థ్రెడ్ కట్ చేసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసుకోండి. ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకోండి. ఇలా లోపలికి రఫ్ ఇచ్చేసేయండి. అంతేనండి, చూసారా ఎంత నీట్గా ఎంత సన్నగా వచ్చేసిందో. సో మీరు కూడా ఇదే టిప్స్ ఫాలో అయ్యి మీ బ్లౌజ్కి మరింత అందం తెచ్చి కస్టమర్స్ని కూడా పెంచుకోండి. చూడండి ఎంత బాగుందో. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. యూజ్ అనిపిస్తే ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.